హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఒక్కరోజు వీడియో కాదు, 3 రోజులు తీసిన వీడియో. ఒకరోజు అమ్మ దగ్గరికి వెళ్తూ దారిలో కనిపించిన జొన్న చేను, ఆ తర్వాత రోజు మా ఫ్రెండ్ సీత వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో పనస చెట్టు ఉంది. ఆ పనస చెట్టు ఇరెక్కాసేసింది. ఆ తర్వాత రోజు మా ఇంటి పక్కనే మొలగ చెట్టు ఉంది. అలాగే పిల్లలకి సెలవులు ఇచ్చారు. మా వీధిలో పిల్లల సందడి, మా ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్గా పండించుకున్నవే. ఎంత బాగా పండాయో మీరే చూడండి. ఇంక ఇక్కడైతే అమ్మ దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరాను. మన ఇంట్లో ఉన్న మందార చెట్టు చూడండి, పువ్వులు ఎంత బాగా ఎన్ని పూసాయో. ఇంకా అరటి మొక్క వేసాం కదా, అది కూడా చక్కగా ఆకొచ్చేసింది. ఇంకా మా వారు వచ్చారు, ఇంకా బయలుదేరిపోయాము. ఇంక మీకు చూడండి, ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా. మా ఊరు వెళ్తుంటే పల్లగిరి గట్టు అని ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకుంటాను, అలాగే పోతుంది. ఈసారి తప్పకుండా చూపిస్తాను. ఇంకా దారిలోనే ఇలా జొన్న పంట వేసి ఉందన్నమాట, చాలా బాగా పండింది. ఇంకా ఒకసారి చూద్దాము, మీకు కూడా చూపిద్దాము అని ఇంకా కారు ఆపి దిగాము. అందరూ కూడా జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిదని జొన్న రొట్టెలు, జొన్న అన్నము ఇలా ఎన్నో రకాలుగా చేసుకొని తింటున్నారు కదా. మళ్ళీ ఈ జొన్న పంటలు కనిపిస్తున్నాయి మనకు. అందుకే ఇంకో 15 రోజుల్లో వస్తాయి. మనకి జొన్నల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఈ పంట మాత్రం తెల్ల జొన్న పంట అంట, తెల్లగా ఉన్నాయి జొన్నలు. జొన్న గురించి చెప్పు, ఎన్నాళ్ళు వేస్తారు? ఇది 3 నెలల పంట. జొన్న ఈ తెల్ల జొన్నలు అన్నమాట. ఈ బాగా రొట్టెలకి వాటికి పనికి వస్తాయి, గేదెలు దానాకి. ఎకరానికి 40 బస్తాలు అవుతాయి. 15 దగ్గర నుంచి 20 బస్తాల దాకా అవుతాయి. ఇంకో 15 రోజుల్లో వచ్చేస్తాయి. ఇంకా 15 రోజుల్లో వచ్చేస్తాయి. ఇంకా కంకి బాగా వస్తుంది. ఇలాంటి పంటలన్నిటికీ కూడా ఎలాంటి పురుగు మందులు కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేకుండానే పండుతాయంట. కింద భూమిలో బలం ఉంటే చాలంట మా వారు చెప్తున్నారు. కాకపోతే పిట్టలకు కాపలా కాసుకోవాలి. చూడండి ఎంత బాగా కాసి. దీన్ని ఏమంటారు మరి? పంట కంకి నిండా గింజలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా ఊరు వెళ్ళే దారిలో అన్నమాట ఇది పొలం. ఊరికి చూద్దాం, మీకు కూడా జొన్నలు ఎలా పండుతాయి ఏంటన్నది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకే సరిగా తెలియదు, నేనే చూడలేదు ఇప్పటి వరకు. ఇంక ఇక్కడ మెరుస్తూ ఒక దారం లాంటిది కనిపిస్తుంది కదా, అది కడితే పిట్టలు రాకుండా పోతాయంట మా వారు చెప్తున్నారు. వాటికి ఏంటి తెల్లగా అంటుతుంది ఏంటో, వైట్ గా ఇదే అట్లనే ఉంటదా? బాగా పండింది. అవునా? ఇంకా లా ఉంటదా? నాకు ఇదే బాగున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇలా చూస్తుంటే భలే ఉంది కదా. పైకి అన్నీ కూడా కంకులు కంకులుగా భలే కనిపిస్తున్నాయి నిండుగా. శంకు పూలు మనమైతే కొనుక్కొచ్చుకుంటాం, పొలాల్లో చూడండి ఎంత బాగా పూసున్నాయో. కాకరతీగ పక్కనే మొక్కజొన్న వేసేసారు, అయిపోయింది కొయ్యట. ఇంక ఇక్కడ చూడండి, పొలం బయట పెట్టెలు వస్తే తోలటానికి మంచిలాగా వేసుకున్నారు, భలే ఉంది. ఇలా కర్రలతోటి పందిరిలాగా వేసుకుంటారు. ఇంకా ఎక్కటానికి ఇలా నిచ్చెనలాగా కర్రలతోటి రెడీ చేసుకుంటారు. ఇంక ఇది ఎక్కి కూర్చొని ఏదైనా డబ్బా లాంటిది తీసుకొని సౌండ్లు చేస్తూ ఉంటారు. ఆ సౌండ్లకు ఆ పిట్టలు భయపడి పారిపోతాయంట మా వారు చెప్తున్నారు. ఇంకా బయలుదేరిపోయి అమ్మ దగ్గరికి వెళ్ళాము. ఆ రోజు అమ్మ దగ్గర అయితే ఏం వీడియో తీయలేదు. సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంక ఇది ఆ తెల్లారనమాట. మా ఫ్రెండ్ సీత ఉంది కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ పనస చెట్టు ఉంది. పనసాకులు కోసుకొచ్చి పనస బుట్టలతో ఇడ్లీ చేసుకుంటాం కదా, అలా చేద్దామని ఆకులు తెద్దామని వెళ్ళాను. అమ్మలకు కాస్తాయి కదా సీత? అవును. ఆ రెసిపీ వీడియో కూడా తీశాను, మీకు త్వరలోనే ముందో వెనకో వస్తుంది. ఇంక ఇక్కడ చూడండి పనసకాయలు ఎంత బాగా కాసాయో. అసలు గుత్తులు గుత్తులుగా తినకపోయినా కూడా చూస్తుంటేనే కడుపు నిండిపోయింది.
ఏం సేత అర్థం చేసుకుని తట్టుకుంది. అదే నేను అనుకున్నా. ఏం చేయట్టుకుందిలే మనవి తీసుకోవడానికి ఏం రాలేదు తట్టుకుందిలే మనవాళ్ళు. భలే ఉంది చెట్టు మాత్రం. అదే బాగా కాస్తాయి అనుకుంటా సీత. అవును. ఒక తోట 4 కింద చెట్టు మొదల దగ్గర అయితే కనీసం నీళ్లు పోయటానికి పాదు కూడా చేసలేదు. ఆయన ఎంత బాగా కాసిందో. కింద మొదలుంది, ఈ పైన కన్నీ కనుకపోని చూస్తుంటే మాత్రం భలే ఉన్నాయి సీత. ఇది ఎల్లో కలర్ వచ్చింది, పండిద్ది అనుకుంటా. అక్క కూర చేసుకుంటారంటే చేస్తారు సీత, బిర్యానీ చేస్తారు, చాలా చేస్తారు. వీటితో అమ్ముతారేమో అడుగు ఒకసారి. అడుగు, అమ్మితే తీసుకుందాం. ఇంకా మా ఫ్రెండ్ సీత నేను వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ లేలా లేదు, తను నాకు కూడా తెలుసులేండి. ఇంకా ఫోన్ చేసి తనకి చెప్పింది కొంచెం ఆకులు కోసుకుంటామని. కోసుకున్నాం. ఇంకా ఆకు అసలు ఎంత ఉందో చూడు, అసలు భలే ఉంది అసలు. ఇంకా వీళ్ళింట్లోకి వచ్చేసరికి వీళ్ళింట్లో పెంచుకునే కుక్క ఉందన్నమాట. మామూలుగా పెంచుకునే వాళ్ళు ఎవరు కూడా కుక్క అనరు కదా, కాకపోతే నాకు దాని పేరు తెలీదు. ఇంకా చూసి అయితే ఒక్కటే అరవటం స్టార్ట్ చేసింది. అదేం మహిమో తెలియదులే కానీ నేను వీడియో తీయటం ఆన్ చేశాను, అది చక్కగా అరవటం ఆపేసి చక్కగా పడుకుండిపోయింది. భలే అనిపించింది. సీత కవర్ అడబెట్టి తీసుకుంటా నేను. ఇది తీద్దాం, ఇది పందిరి భలే ఉందిగా. ఇదంతా అల్లుకుంటే బాగుంటుంది. అవును, భలే ఇట్లా పందిరేసి అల్లిచ్చారుగా. ఎండాకాలం చల్లగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, గిలకల బావి దగ్గర ఉంది కదా. ఇంకా ముందు వెళ్ళగానే అయితే దాదాపు ఒక 10 నిమిషాలు ఎంత అరిసేసిందో, తర్వాత అసలు ఎంత మంచిగా ఉందో. ఒకప్పుడు మనకు బావులు ఉండేవి కదా, ఇలా గిలకల బావులు, మామూలు బావులు ఉండేవి. ఇప్పుడు అసలు ఎక్కడా కనిపించట్లేదు కదా. బావి ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడ కనపడటం. తాడుంటే చేదేదాన్ని కూడా, ఎలా ఉంటావు ప్రయోగం చేసేదాన్ని. అదే అంటున్నా. ఇంకా వీళ్ళైతే ఇంటి ముందు ఐరన్ కడ్డీలతోటి భలేగా పందిరి వేశారు. ఇంకా ఆ పందిరికి ఇలా రాధా మనోహరాలు పాదు పెట్టారు. ఆ పందిరంతా కూడా అల్లుకొని పువ్వులు పూసి భలే అందంగా ఉంది. అవును, బాగా అల్లుకుంటుంది తేగ కూడా. ఇది అసలు కొద్ది ప్లేస్ వాటికి బెటరు. భలే పందిరంతా కూడా చక్కగా అల్లిచ్చారు. ఇంక ఈ పువ్వులు అయితే 2 కలర్స్లో పూస్తాయి కదా. ఇంకా చూడటానికి అయితే భలే అందంగా ఉంటుంది, లైట్ కలర్, పింక్ కలర్తో. భలే ఉంటాయి సీత ఈ ఊగుతా ఉంటే. ఇక్కడ చెట్లు మాత్రం భలే ఉన్నాయి సీత. ఇంకా కొంచెం కావాల్సిన ఆకులు కోసేసుకొని ఆ రోజు మా ఊరు వెంకటేశ్వర స్వామి గుడిలో కళ్యాణము. ఇంకా ఆ గుడికి బయలుదేరి వెళ్ళాము. ఇంక ఇది ఆ తెల్లారి. బాగా కాసింది, ఇరగ్గాసింది. ఇప్పుడు నేను బయలుదేరి వెళ్తుంది మా ఇంటి వెనకే అనమాట. ఇంక ఇక్కడ ముందు అయితే జామ చెట్టు ఉంటుంది. ఈ జామ చెట్టు ఏం చెట్టో కానీ కాయలు అయితే పెద్దగా కాయలేదు. ఇంత పెద్దగా ఉందా చెట్టు. ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయి. ఈసారి కొంచెం పిందెలు కనిపిస్తున్నాయి. ఇంక ఇక్కడ 2 కాయలు కూడా తయారై ఉన్నాయి. కొయ్యరాదా అంటున్నారు మా వారు. వాళ్ళకి చెప్పకుండా అలా ఎలా కోసుకుంటాను చెప్పండి. ఇదే మా ఇల్లు అని మీకు చూపిస్తున్నాను అనమాట. పక్కనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా స్లాబ్ వేస్తున్నారు. ఒకటే సౌండ్లు అవుతున్నాయి. ఇక్కడ మీకు చూపించే చెట్టు సీతాఫలం చెట్టు. ఇంక ఈ పక్కనే ములగ చెట్టు ఉంటుంది. మా డాబా మీదకి ఎక్కుతానా, ఇంక ఈ ములగ చెట్టు కనిపిస్తూ ఉంటుంది. అబ్బా భలే కాసిందే అనుకుంటాను. ఇంకా మా డాబా మీద ఉంటే సరిగా కనిపించలేదు నాకు. అసలు చెట్టు దగ్గరకు వెళ్తే అర్థమైంది. అసలు ఎన్ని కాయలు కాసింది అనుకుంటున్నారు. అసలు లెక్క పెట్టలేమేమో అనిపించింది. కనీసం ఒక 500-600 కాయలకు తక్కువ అయితే కాయలేదు. ఇంక ఇక్కడ మీకు చెట్టు చూపిస్తాను చూడండి. మొదల దగ్గర అయితే కనీసం నీళ్లు నిలబడటానికి పాదిలాగా కూడా లేదు. అయినా కూడా ఆ
ఆ చెట్టు మాత్రం విరక్కాసింది. ఇంకా నేల మీద అయితే ఇలా కాస్తాయి అన్నమాట. ఇంకా చూడండి అన్నీ కూడా పుల్లలుగా ఎలా ఏలాడబడి ఉన్నాయో. ఇంకా కాయలు అయితే అన్నీ కూడా తయారవ్వలేదులే కానీ అసలు విరక్కాసేసింది అనుకోండి. చూస్తుంటేనే భలే ఉంది కదా. ఈ చెట్టుకైతే మాత్రం ఎలాంటి పురుగు మందులు కొట్టరు, అలాగే ఏమీ బలం కూడా ఇవ్వరు నేలలో. అయినా కూడా చూడండి ఎంత బాగా కాసిందో. అయినా కూడా వేసిన చేయి తీరు కూడా ఉంటుంది అంటారు కదా. ఇంక ఈ చెట్టు అయితే వాళ్ళది. ఇంకా వాళ్ళు కూడా మొక్కలవి చాలా బాగా పెంచుతారు. ఇంటి లోపల కూడా అరటి మొక్కలవి బోల్డ్ ఉంటాయి. ఇంకా అప్పుడప్పుడు మనకు అరిటాకులు కావాల్సి వచ్చినా కూడా ఇక్కడికే వచ్చి తెస్తూ ఉంటారు మా వారు. మునగాకు జొన్నపిండి తపాలు చెక్కలు చేద్దామని కొంచెం మునగాకు కావాలంటే ఇంక ఇక్కడ మా వారు కొంచెం ఆకు కోస్తున్నారు. ఇంకా కొంచెం సరిపోతుందిలేండి అని చెప్తున్నాను. చాలు మళ్ళీ చాలా అవసరమైనప్పుడు కోసుకున్నాను. చాలు. ఆ రెసిపీ కూడా ముందో వెనుకో వీడియో అయితే పోస్ట్ చేస్తాం. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇంక ఇక్కడ చూడండి బిల్డింగ్ స్లాబ్ వేస్తున్నారు కదా. ఇంకా మాల్ వేసి అందులో దాన్ని పైకి పంపిస్తే అదే వెళ్తుంది, చక్కగా అదే కిందకు వస్తుంది. ఇంకా ఎక్కువ మందితో పని లేకుండా ఇలా ఈ మిషన్లు భలే ఉంటాయి కదా. ఇంక ఇక్కడ వీడియో తీస్తున్నానా. ఇంక ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టే వాళ్ళ మామగారంట. ఇంకా ఆయనకి అర్థం కాలేదు నేనేంటో వీడియో తీస్తున్నానని చెప్పి. ఇంకా వచ్చి అడుగుతున్నారనమాట, ఏంటమ్మా ఇంటిని ములగ చెట్లని వీడియో తీస్తున్నావు అని. ఇంక ఇలా యూట్యూబ్ చేస్తానులేండి దానికోసం అని వీడియో తీసుకుంటున్నాను అని చెప్పాను. సర్లేమ్మా నాకు తెలియక అడిగానులే ఏమనుకోవద్దు అన్నారు. ఏముందిలేండి అన్నాను. ఇంక మా వారు ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ములగ చెట్టు ఈ ఇంట్లో ఉండేవాళ్ళదే, తన లక్ష్మి అనమాట. ఇంకా తనకి ఏదో చిన్న సర్జరీ జరిగిందని తెలిస్తే పలకరించొద్దామని లోపలికి వెళ్ళాను. కాసేపు మాట్లాడి వచ్చేసాను. ఈ లోపు మా వారు వాళ్ళ మొక్కలన్నీ కూడా వీడియో తీశారు. మా వీధిలో చిన్నపిల్లలు కొంచెం ఎక్కువే ఉంటారు. ఇంకా సెలవులు ఇచ్చారంటే మా ఇంటి దగ్గర అయితే సందడిగా ఉంటుంది. వాళ్ళ సందడి చూడండి. ఇచ్చేసారా? ఏం చేస్తారు మరి సమ్మర్లో? ఆడుకోవటమేనా? ఇంకేం నేర్చుకోవట్లేదా? ఏం చేస్తున్నావు? పండు సైకిల్ నేర్చుకుంటున్నావా నువ్వు? వచ్చేసిందా మరి? తక్కువ మరి చూద్దాం. భలే వెళ్ళిపోతున్నావే. మీరేం నేర్చుకుంటున్నారు? సైకిల్లోనా? ఇంక నెక్స్ట్ ఇయర్ స్కూల్కి సైకిల్ మీద వెళ్ళిపోవటమే అందరూ. సరే ఓకే బాయ్ చెప్పండి అందరూ. బాయ్ పండు, బాయ్ చెప్పు. ఇదిగోండి ఇది మన కరివేపాకు చెట్టు. కరెంట్ తీగలను తగులుతుంది. ఇంకా దాన్ని వంచి కొయ్యాలి పైకి వెళ్ళకుండా. ఆ తీగలు తగిలినా కూడా షాక్ రావంట. కానీ ఇంకా మా వారికి భయం అనమాట. వర్షం పడినప్పుడు కానీ తడిసున్నప్పుడు ఇబ్బందే, చిన్న ఇరగదీసే పైకి వెళ్లకుండా అని చెప్తూ ఉంటారు. ఇంకా మనకి తపాల చెక్కల్లో కూడా ఎలా కరివేపాకు కావాలి కదా, అందుకే పైకి వెళ్లకుండా ఇరగదీస్తూ ఉంటాను. వెరీ గుడ్, చక్కగా ఇరగదీసావు. ఇంకా అదండి సంగతి. నేను 3 రోజులు తీసిన వీడియోని మీకు ఒక్క వీడియోలో 3 రకాల పంటల్ని చూపించాను కదా. ఎలా అనిపించింది అన్నది మీరు తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.